భారత యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యాన్ని పాలించే రోజులలో ఒక పెద్ద యాగాన్ని చేశాడు. యాగానంతరం ఆ రాజ్యంలోని వారందరికీ షడ్రసోపతమైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. విందు అనంతరం అడిగిన వారికి కాదనకుండా దానాలు కూడా ఇచ్చాడు. ఆ విందును, ఆయన ఇచ్చే దానాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ధర్మరాజును చాలా పొగిడారు. అంతటి దానం ఇంతకు ముందు ఎవరూ చేసి ఉండరు, ఇక ముందు కూడా ఎవరూ చేయలేరు అని ధర్మరాజును అంతా ప్రశంసించారు. అలా అంతా ధర్మరాజును పొగుడుతుంటే ధర్మరాజు తనలో తానే పొంగిపోవడం మొదలుపెట్టాడు. అంతటి గొప్ప దానాన్ని నేను చేయగలిగాను అన్నమాట. నేను అంతటి అదృష్టవంతుణ్ణి, ఎంతటి గొప్పవాణ్ణి, నాకు అంతటి అదృష్టం కలిగింది. తనలో తాను పొంగిపోవడం మొదలుపెట్టాడు. అతనిలో అహంకారం ప్రవేశించింది. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ, ఎవరిలోనైతే అహంకారం ప్రవేశిస్తుందో వారు ఎంతటి గొప్పవారైనా మెల్లిగా వారి పతనం ప్రారంభమైనట్లే. ఆ సభలోనే శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నారు. సహజంగా అందరి మనసులో ఏముంటుందో తెలుసుకోగలరు శక్తి ఉన్న శ్రీకృష్ణుల వారికి ధర్మరాజు ఆలోచనను తెలుసుకున్నారు. అలా అహంకారం బయలుదేరితే ధర్మరాజుకైనా పతనం తప్పదని గ్రహించి ధర్మరాజుకు బుద్ధి చెప్పడానికి శ్రీకృష్ణుల వారు అక్కడ ఒక చిన్న సంఘటన సృష్టించారు. ఆ సమయంలో అందరికీ ఆశ్చర్యం గొల్పే విధంగా ఆ సభలోకి ఒక ముంగీసు ప్రవేశించింది. ఆ ముంగీసును చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ముంగీస సగం బంగారు రంగులో, సగం మామూలుగాను ఉంది. అంతేకాదు, ఆ ముంగీస చేసే పని చూసి అక్కడున్న వారందరికీ ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ముంగీస అక్కడ ఉన్న ఎంగిలి ఆకులలోని మెతుకులు తింటూ ఆకుల్లో దొల్లుతూ ఉంది. అందరూ దానినే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలా దొల్లి మాట్లాడడం మొదలుపెట్టింది. అందరూ ధర్మరాజు చేసింది గొప్ప దానం అని ప్రశంసిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప దానం లేదని అంటున్నారు. కానీ ధర్మరాజు చేసింది గొప్ప దానమే కాదు అని అంది. ఆ ముంగీస మాట్లాడడం, అందులోనూ అందరూ ప్రశంసిస్తుంటే దానికి విరుద్ధంగా ధర్మరాజు చేసింది గొప్ప దానం కాదు అని అనడంతో ఆ సభలోని వారందరూ ఆశ్చర్యచకితులై చూడటం మొదలుపెట్టారు. ఒక్కసారిగా నిశ్శబ్దం మెలుకుంది. అందరూ ఆ ముంగీసనే చూస్తున్నారు. ఆ సభలోనే ఉన్న ధర్మరాజు సోదరులకు ముంగీస మాటలు విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించాయి. వారు ఆ ముంగీసను, ఏమిటి, ధర్మరాజు చేసింది గొప్ప దానం కాదా? అసలు ఇంతకన్నా గొప్ప దానం ఎవరు చేయగలరు? ఈ రాజ్యంలో అందరూ ప్రశంసిస్తుంటే నువ్వు కాదు అంటున్నావే, వారందరికంటే నువ్వు గొప్పదానివా? అసలు దానం గురించి నీకేం తెలుసు అని కోపంతో ముంగీస మీదకు రాబోయారు. అప్పుడు ధర్మరాజు వారిని వరించి ఆ ముంగీసతో ఇలా అన్నాడు. మహాత్మా, మీరు మాట్లాడుతున్నారంటే మీరు గొప్పవారు అని అర్థమవుతుంది. మరి నేను చేసింది గొప్ప దానం కాకపోతే అసలు ఏ దానం గొప్పది? అంతటి గొప్ప దానం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే కాస్త దయించి నాకు సెలవివ్వండి అని ఆ ముంగీసతో ధర్మరాజు అన్నాడు. అప్పుడు ఆ ముంగీస ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఆ సభలోని వారంతా ఆసక్తిగా ఆ ముంగీస మాటలు వింటున్నారు. ధర్మరాజా, మీ రాజ్యంలోనే ఒక గ్రామంలో ఓ పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కుటుంబానికి కొద్దిపాటి భూమి ఉంది. ఆ భూమిలో పండిన పంటతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా అన్నదానం చేసేవాడు. అలా ఉండగా ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా లేని కారణంగా పంట సరిగ్గా పండలేదు. అందుచేత వారి ఇంటిలో గింజలు తొందరగా అయిపోయాయి. వారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వారు తినడానికి కూడా ఏమీ లేదు. నీరు తాగుతూ పస్తులుంటూ కొన్ని రోజులు కాలక్షేపం చేశారు. కానీ చివరకు ఆ కుటుంబ సభ్యులు ఆకలితో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మరలా తన పొలంలోకి వెళ్ళాడు. ఆ భూమిలో అక్కడక్కడ రాలిన గింజలు ఏరాడు. ఒక దోసెడు గింజలు వచ్చాయి. వాటిని దంచగా వచ్చిన బియ్యంతో అన్నం వండాడు. ఆ వండిన అన్నం ఆ కుటుంబంలోని వారందరికీ తలోక ముద్ద వచ్చింది. వారు ఏమనుకున్నారంటే, ఆ ముద్దని తిని మనం ప్రాణాలు నిలబెట్టుకుంటే రేపు భగవంతుడు ఏదో ఒక దారి చూపించకపోతాడా అనే ఉద్దేశంతో ఆకులలో తలోక ముద్ద ఉంచుకుని తినటానికి సిద్ధమయ్యారు. ఇంతలో అనుకోని రీతిలో ఒక అతిథి ఆ ఇంటికి వచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టమని ఆ బ్రాహ్మణుని అర్థించాడు. అడిగిన వారికి లేదనకుండా ఆతిథ్యం ఇచ్చే ఆ బ్రాహ్మణుడు ఆలోచించాడు. ఉన్నది అతిథికి ఇస్తే తన ప్రాణాలు పోతాయి, ఇవ్వకపోతే ఎన్నాళ్ళ నుంచో లేదనకుండా ఇచ్చి ఈరోజు అతిథిని నిరాశపరిచిన వాడిని అవుతాను అని ఆలోచించాడు.
ఆయన ఇంకా ఏమని ఆలోచించాడంటే, ఒకవేళ నేను అతిథిని నిరాశపరిచి నేను ఆహారం తిన్నా అది ఈరోజు వరకే, రేపు ఎలాగో ప్రాణాలు పోవలసిందే. అందుచేత రేపు పోయే ప్రాణం ఈరోజు పోతుంది, అంతే కదా. కనీసం ప్రాణం పోయే ముందు ఒక అతిథిని తృప్తిపరిచిన వాడిని అవుతాను అని అనుకుని తాను తినాలనుకున్న ముద్ద మొత్తం అతిథికి ఇచ్చాడు. అతిథి ఆ ముద్దను తిని నాకు ఇంకా ఆకలి తీరలేదని అన్నాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా ఆలోచించారు, ఆ బ్రాహ్మణుడిలాగే ఎలాగూ రేపు మనందరి ప్రాణం పోక తప్పదు. అందుచేత ఒక అతిథిని తృప్తిపరిస్తే అంతకన్నా కావలసింది ఏముందని చెప్పి వారంతా తాము తినే ముద్దలను అతిథికి ఇచ్చారు. అప్పుడు అతిథి అవి కూడా తిని ఆ ఆకలి తీరింది అని సంతృప్తి చెంది ఆ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ముంగీస ఆకలితో ఆ ఇంటిలో ప్రవేశించింది. ఇల్లంతా తిరిగింది, కానీ దానికి ఏమీ కనిపించలేదు. చూస్తే ఆ అతిథి తిన్న ఆకులలో కొన్ని మెతుకులు కనిపించాయి. ఆకలితో ఉన్న ఆ ముంగీస వెంటనే వెళ్ళి ఆ మెతుకులు తింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ మెతుకులు తినగానే తన శరీరం సగభాగం బంగారు వర్ణంగా మారిపోయింది. ఈ పరిణామానికి ముంగీస ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ ముంగీసకు అర్థమైంది, ఇదంతా ఈ బ్రాహ్మణుడి చేసిన దాన మహిమ అని అర్థం చేసుకుంది. ఆ బ్రాహ్మణుడి చేసింది అత్యంత గొప్ప దానం అని అర్థం చేసుకుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ముంగీసకు ఒక కోరిక కలిగింది. ఇలా సగం శరీరం బంగారం వర్ణంగా ఉంటే ఏం బాగుంది, మొత్తం శరీరమే బంగారంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుని ఆ బ్రాహ్మణునిలాగే ఇంకా ఎవరైనా గొప్పగా దానం చేసేవారు ఉంటే వారింట్లో కూడా అలా తిని మిగిలిన శరీరం కూడా బంగారంగా మార్చుకోవాలని భావించింది. అలా దానాలు చేసేవారికి ఇళ్లకు తిరిగింది. అలా చాలా చోట్ల తిరిగింది, కానీ ఆ ముంగీస శరీరం మాత్రం బంగారంగా మారలేదు. ఎక్కడా దానం జరుగుతున్నా అక్కడికి వెళ్ళింది, కానీ ప్రయోజనం కనబడలేదు. అలా తిరుగుతూ ఉంటే ఎవరో ఆ ముంగీసకు చెప్పారు, ఎందుకు అక్కడికి ఇక్కడికి తిరుగుతావు, ధర్మరాజు అందరికంటే గొప్ప దానం చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు కూడా ఒకసారి వెళ్ళి ప్రయత్నిస్తే నీ కోరిక నెరవేరొచ్చు కదా, ఒకసారి వెళ్ళి ప్రయత్నించు అని సలహా ఇవ్వగానే నేను ఇక్కడికి వచ్చాను, ఎంగిలి ఆకులలో మెతుకులు తిన్నాను, దొర్లాను, కానీ నా శరీరం బంగారంగా మారలేదు. అంటే నువ్వు చేసింది గొప్పదానం కాదని అర్థం చేసుకున్నాను. మరి చెప్పు ధర్మరాజా, నువ్వు చేసింది గొప్పదానమా, ఆ బ్రాహ్మణుడు చేసింది గొప్పదానమా అని అడిగింది. ఆ బ్రాహ్మణుడు ఏమీ లేకపోయినా చావడానికి సిద్ధంగా ఉన్నా తాను తినే ముద్దను దానం చేశాడు. మరి నువ్వు చక్రవర్తివే, ఎన్ని దాన ధర్మాలు చేసినా అటువంటి అపర దాన రాసులు నీ దగ్గర ఉన్నాయి. అందులో కొంత మాత్రమే నువ్వు దానం చేశావు. నీకున్నదంతా చేశావా? లేదు కదా. అందుచేత ఆ బ్రాహ్మణుడి దానం ముందు నీది గొప్ప దానం ఎలా అవుతుంది చెప్పు అని ముంగీస అడిగింది. అలా అనగానే ధర్మరాజు అర్థం చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు చేసిన దానం ముందు తాను చేసింది చాలా తక్కువ అని తెలుసుకున్నాడు. అహంకారంతో గర్విస్తూ తనకు ఈ రకంగా గుణపాఠం చెప్పబడిందని తెలుసుకున్నాడు. తనకు జ్ఞానోదయం కలిగించినందుకు ఆ ముంగీస కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇదంతా శ్రీకృష్ణుల వారు ఆడించిన నాటకమని గ్రహించాడు. శ్రీకృష్ణుల వారికి నమస్కరించాడు. దీనిని బట్టి ఈ సృష్టిలో ఎంత ఇచ్చాము అన్నది కాదు, ఉన్న దాంట్లో ఎంత ఎక్కువ ఇచ్చాము అన్నదే లెక్కించబడుతుంది. అందుచేత దానం చేయడానికి కోట్ల అవసరం లేదు. తన దగ్గర ఎంత ఉన్నా దానిలో ఎంత ఎక్కువ ఇచ్చానా అది గొప్ప దానమే అవుతుంది. అందుచేతనంటే చాలామంది మా దగ్గర ధనం లేదు, మేము దానం చేద్దామనుకున్నా చేయలేకపోతున్నాము, వారికి చాలా ధనం ఉంది, అందుచేత వారు దానాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, మాకు ఆ అదృష్టం లేదు అని బాధపడుతూ ఉంటారు. దానం చేయాలంటే ధనమే ఉండాలని అనుకుంటారు. అలా అనుకుని చాలామంది పుణ్యకార్యాలు చేయడం కోసం ధనం సంపాదించే ప్రయత్నం చేసేవారు కూడా ఉన్నారు. బాగా సంపాదిస్తే బాగా దానాలు చేయవచ్చని వారు భావిస్తూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే సమయాన్ని దానం చేయండి, దానినే సమయదానం అంటారు. వాక్కును దానం చేయండి, మీ శ్రమను దానం చేయండి. మీకున్న దాంట్లో ఏది దానం చేసినా ఈ సృష్టిలో మీరు అర్హత సంపాదించుకుంటారు. భవిష్యత్తులో మీ జీవితం వైభవంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలుసుకుందాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.